రీసెంట్‌గా తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్ పైన కోపోద్రిక్త వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పవన్ సరావత్, తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్‌ని మాత్రం పొగడ్తలతో ముంచేశాడని చెప్పాలి. రీసెంట్‌గా తన లైవ్‌లో తెలుగు టైటన్స్ పైన కొన్ని కీలక కామెంట్స్ చేశాడు పవన్ సరావత్. తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు తనని సొంత కొడుకులా చూసుకున్నారంట. ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా తనకి హెల్ప్ చేసే ప్రయత్నం చేశారంట తెలుగు టైటన్స్ సీఈఓ అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారు. ఈ విధంగా హెడ్ కోచ్ పైన, సీఈఓ పైన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు పవన్ సరావత్. అండ్ తెలుగు టైటన్స్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇండిసిప్లైన్డ్గా లేను, నా మీద ఎవ్వరూ కూడా కంప్లైంట్ చేయలేదు. బట్ తమిళ తలైవాస్కి వెళ్ళాక పవన్ సరావత్ పైన కంప్లైంట్ చేశారంటూ అభిప్రాయపడ్డారు పవన్ సరావత్. ఈ విధంగా తమిళ తలైవాస్ మేనేజ్మెంట్కి, తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్కి వ్యత్యాసాన్ని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ సరావత్. అండ్ ఈ లైవ్కి ముందు కూడా సునీల్ తనేజా గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారి పైన ఆసక్తికర కామెంట్స్ చేశారు పవన్ సరావత్. ఒక ప్లేయర్ని యూజ్ చేసుకోవడంలో కోచ్కి వ్యత్యాసం ఉంటుంది. రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు నన్ను ఒకలా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే, కిషన్ కుమార్ హుడ్డా గారు నన్ను మరొకలా యూటిలైజ్ చేసుకోవాలనుకున్నారు. బోత్ ఆర్ లెజెండ్స్ అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు పవన్ సరావత్. రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు నన్ను యాజ్ అ మెయిన్ రైడర్గా ఆడుతూనే కవర్ పొజిషన్లో ఆడమనేవారు. వెరిన్ కిషన్ కుమార్ హుడ్డా గారు మాత్రం నాకు 3 రోల్స్ ఇచ్చారు. యాజ్ అ కెప్టెన్గా టీంని లీడ్ చేయవలసినటువంటి బాధ్యత అనేదే. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్గా ఎక్కువసేపు మ్యాట్ పై నుండి టీంని మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా నీదే. అండ్ యాజ్ అ మెయిన్ రైడర్గా కూడా ఈ టీంని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే అంటూ 3 రోల్స్ని నాకు ఇచ్చారు కిషన్ కుమార్ హుడ్డా గారు. బోత్ ఆర్ లెజెండ్స్. ఇద్దరు కూడా ఇచ్చినటువంటి రోల్స్ని నేను సరి సమానంగా ఆదరించేటువంటి ప్రయత్నం చేశానంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ సరావత్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారి పైన, తెలుగు టైటన్స్ సీఈఓ అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారి పైన ప్రేమ వర్షం కురిపిస్తూ ఉన్నాడు పవన్ సరావత్. అండ్ బెంగళూరు బుల్స్లో తనకి ఛాన్స్ ఇచ్చి తనని స్టార్ రైడర్గా మలిచినటువంటి రణ్ధీర్ సింగ్ షెరావత్ గారిని కూడా పొగడ్తలతో ముంచెత్తేశాడు పవన్ సరావత్. అండ్ మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, టీం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్లేయర్స్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ని కావచ్చు, కోచ్ల్ని కావచ్చు పొగుడుతారని. దానికి ఇదే నిదర్శనం. టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పవన్ సరావత్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ని, తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారిని పొగడ్తలతో ముంచెత్తేశాడు. ఒక ప్లేయర్కి మనం ఛాన్స్ ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, ఆప్షన్లో పిక్ చేసుకోవచ్చు, పిక్ చేసుకోకపోవచ్చు. బట్ ప్లేయర్స్కి మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గదనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం అభివర్ణించుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. లేటెస్ట్ కబడ్డీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సాయి కబడ్డీ తెలుగు.